శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి మిశ్రమ అనుభూతిని మిగిల్చాయి. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ ఆశించిన స్థాయి విజయం దక్కకపోవడానికి రెబల్స్ ప్రధాన కారణమని పార్టీ అధిష్టానం గుర్తించింది. ఉత్కంఠభరితంగా సాగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. పార్టీ అధికారికంగా బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రంగంలోకి దిగిన రెబల్స్ వల్ల అనేక పంచాయతీల్లో పార్టీకి గట్టి నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. ఈ పరిణామాలు సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సీరియస్ గా తీసుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగా అసంతృప్తి నేతలను బుజ్జగించడం సులభం, కానీ ఈ ఎన్నికల్లో అది సాధ్యపడలేదని సీఎం ఆయా జిల్లాల డీసీసీలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్న నేతలు కాదని కొందరు ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వడం రెబలిజానికి దారితీసినట్టు సీఎం గుర్తించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలు రెబల్స్ ను ముందే గుర్తించి వారితో మాట్లాడడంలో విఫలమైనట్టు సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం శనివారం రివ్యూ చేశారు. రెబల్ అభ్యర్థులు బరిలో ఉండడం వల్ల ఓట్లు చిలిపోయి ప్రతిపక్షాలకు లాభం చేకూరినట్టు సీఎం స్టడీలో తేలింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని కీలక పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఓటమి పాలవడంపై సీఎం తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పవర్లోకి రావడానికి కారణమైన ఈ జిల్లాల్లో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇవ్వడంపై సీఎం గుర్రుగా ఉన్నారు. రెబల్గా పోటీ చేసిన వారు, వారికి సహకరించిన నాయకులు పూర్తి వివరాలు పంపాలని అన్ని జిల్లాల డీసీసీలకు ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే 6 ఏళ్ల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేయాలని గాంధీ భవన్ యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రేవంత్ రెడ్డి నిర్ధారణకు వచ్చారు. సొంత ఊరిలోనే పార్టీ మద్దతుదారులను గెలిపించలేకపోయినా ఎమ్మెల్యేలపై సీఎం ప్రత్యేక నిఘా పెట్టారు. రెబల్గా పోటీ చేసి గెలిచిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలా వద్దా అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. గెలిచిన స్వతంత్రులను చేర్చుకునే ముందు స్థానిక మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల ఆమోదం తప్పనిసరి అంటూ సూచించారు. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఒక హెచ్చరిక లాంటివని, ఎప్పటికైనా సమన్వయ లోపాన్ని సరిదిద్దుకోకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ఊపు కొనసాగించడం కష్టమని సీఎం అన్ని జిల్లాల లీడర్లకు వార్నింగ్ ఇచ్చారు.